హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాలకొల్లు అమ్మాయిని. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ స్పెషల్ వచ్చేసి కొయ్యంగా కర్రీ. ఇది ఇగురు కర్రీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక చేపని తీసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోకి లైట్గా పసుపు యాడ్ చేయండి, కారం, సాల్ట్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసి ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పక్కన పెట్టిన తర్వాత మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్ పేస్ట్, ఒక ఆనియన్ సరిపోతుంది, 3 గ్రీన్ చిల్లీస్ ఉండాలి, కారంకి తగినంత, కరివేపాకు, కొత్తిమీర, ఇదేమో యాలకులు, చెక్క, లవంగాలు పౌడరు, ఇది కొంచెం లైట్గా చింతపండు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇగురు కర్రీలో కూడా వేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేయండి. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ వేసేయండి, కరివేపాకు కూడా వేసి మంచిగా డీప్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. పచ్చివాసన పోయే వరకు వేపండి. వేపిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక 1-2 మినిట్స్ వరకు ఇలానే ఆయిల్లోనే వేపండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేపిన తర్వాత వాటర్కి బదులు ఈ లైట్గా ఉన్న నిమ్మకాయ, చింతపండు వేసేసిన తర్వాత వాటర్ వేసి తర్వాత వెంటనే యాలకులు, చెక్క, లవంగాలు పొడి వేసి కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఉడకడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలానే చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేడివేడి అన్నంలో ఇలాగ సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.